ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇర్మియా చెరసాలలో వేయబడుట. ఇర్మియా చెరసాలలో వేయబడుట ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు. మొదటి 5 వచనాల్లో సిద్కియాను గూర్చినటువంటి ప్రవచనం ఇర్మియా గారు చెప్పారు. చదువుదాం మొదటి 5 వచనాలు. యోధా రాజైన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరమున, అనగా నెబుకద్రెజరు ఏలుబడి 18వ సంవత్సరమున యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ కాలమున బబులోను రాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా ఇర్మియాతో చెప్పినదేమనగా, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాన్ని పట్టుకొనును. యోధా రాజైన సిద్కియా కల్దీయుల చేతుల నుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును. సిద్కియా అతనితో ముఖాముఖిగా మాట్లాడును, కన్నులారా అతన్ని చూచును. అతడు సిద్కియాను బబులోనుకు కొనిపోవును. నేను అతనిని దర్శించు వరకు అతడు అక్కడనే ఉండును. ఇదే యెహోవా వాక్కు. మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయమునందరు. ఈ మాటలు నీవేళ ప్రకటించుచున్నావని ఇర్మియాతో చెప్పి అతనిని చెరలో వేయించి ఉండెను. కాగా ప్రవక్త అయిన ఇర్మియా యోధారాజు మందిరంలోనున్న చెరసాల ప్రాకారంలో ఉంచబడి ఉండెను. ఇర్మియా చెప్పినటువంటి ప్రవచనం. ఇర్మియాను ఈ చెప్పిన ప్రవచనాన్ని బట్టి, నీవేళ కల్దీయులతో యుద్ధం చేసినా మేం జయం పొందమని చెప్తున్నావు, సిద్కియా తప్పించబడడు, బబులోను రాజుతో ముఖాముఖిగా మాట్లాడతాడు, కన్నులారా అతను చూస్తాడు, అతడు బబులోనుకు కొనుపోబడతాడు, అతడు అక్కడే ఉంటాడు, ఈ పట్టణాన్ని నేను బబులోను రాజు చేతికి అప్పగించబోతున్నాను అని ఏంటి, ఎందుకు ఇలా చెప్తున్నావు అని చెప్పి ఇర్మియాను పట్టుకుని చెరసాల్లో వేయించారు. ఇక్కడ యెరూషలేమును నెబుకద్నెజరుకు అప్పగిస్తారు. సిద్కియా రాజును బబులోనుకు తీసుకుని పోతారు. ఇశ్రాయేలీయుల వారు యుద్ధము చేసినా కానీ వారికి జయము కలగదు. ఈ 3 మాటలు ప్రకటించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, పట్టణాన్ని రాజుని బబులోను రాజు చేతికి ప్రభు పూర్తిగా అప్పగిస్తాడు. కారణం ఏంటి? వారి పాపం. వారు పాపానికి తమ్మును తాము అప్పగించుకున్నారు కాబట్టి, దేవుణ్ణి విసర్జించారు కాబట్టి వారిని చెరసాల్లో వేయిస్తాను అంటారు. రోమాపత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తే, రోమాపత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం. 24. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అంటే ఇక్కడ భక్తుడు చెప్పేది ఏంటంటే, దేవుని గూర్చినటువంటి విషయాలు లోకానికి తెలుసు, అయినా సరే వారు ఆయన్ని దేవునిగా అంగీకరించట్లేదు. ఆయన దేవుడు అని చెప్పడానికి సర్వసృష్టిలో వారు అనుభవిస్తున్నటువంటి ప్రతీది కూడా
ఆయన ఇచ్చిందైనటువంటి విషయం వారికి తెలిసినా వారు దేవుణ్ణి ఎరుగుటలేదు, దేవుణ్ణి మహింపరచట్లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. కానీ వాదిస్తూ ఆయన మా దేవుడు కాదు అని ఆయన విసర్జిస్తూ ఉన్నారు. మరి ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన నిత్య శక్తి, ఆయనలో ఉండే దేవత్వం, ఈ జగదోత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుతూ ఉన్నాయి. వారు ఇంకా మాకు తెలియదు అనడానికి అసలు ఆస్కారమే లేదు. అయినా సరే వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా వారు దేవుణ్ణి దేవునిగా మహిమపరచట్లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులయ్యారు. వారి అవివేక హృదయం అంధకారమైపోయింది. తాము జ్ఞానులము అని చెప్పుకుంటూ బుద్ధిహీనులయ్యారు. వారు అక్షయుడైనటువంటి దేవుని మహిమను క్షయమయ్యే మనుషుల యొక్క, పక్షుల యొక్క, 4 కాళ్ల జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపాలుగా మార్చేశారు. దేవుని మహిమను దేవునికి ఇవ్వకుండా, దేవుని దేవునిగా గుర్తించి అంగీకరించకుండా, దేవుణ్ణి అనుసరించకుండా, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, ఆయన మాట వినకుండా వారు ఇష్టానుసారంగా లోకానికి, కులానికి, మతానికి, మనుషులకు జడిసి వారికి భయపడి వారు మమ్మల్ని విలేస్తారేమో, వారు మమ్మల్ని కాదంటారేమో, వారు మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అని ఇలాగ భయపడి పిరికివారుగా వారు దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి దేవుడిగా అంగీకరించక, ఆయన స్తుతించక, ఆయన శక్తిని గూర్చి వారు ఆలోచించక, ఆయన మహిమపరచక తమ వాదముల యందు వ్యర్థులయ్యారు. కాబట్టి దేవుడు వారి హృదయముల యొక్క దురాశలను అనుసరించి వారు సత్యాన్ని అసత్యానికి మార్చేసి సృష్టికర్తకు బతిగా సృష్టిని పూజించి సేవిస్తున్నారు గనుక దేవుడే వారిని తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించేశాడు. వారు వావి వరసలు లేని వారుగా జీవిస్తూ వచ్చారు. ఇలా ఉంది లోక పరిస్థితి. సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రక్కన పెట్టి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. సృష్టించిన దేవుణ్ణి గొప్పవాడుగా ఎంచక సృష్టిని గొప్పగా ఎంచుతున్నారు. వారు అవివేకంతో ఉన్నారు. వారు ఆలోచించుటలేదు. ఆలోచించిన దాన్ని అంగీకరించే మనస్సు వారికి లేదు. అందుకే దేవుడు కూడా వారిని వారి తుచ్చమైన అభిలాషలకు అప్పగించి చివరకు వారిని నాశనానికి వదిలేస్తాడు. ఫరో కూడా మొదటే తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. అలా కఠినం చేసుకోవడానికి తన హృదయాన్ని అప్పగించుకున్నాడు కాబట్టి చివరికి దేవుడే అతని హృదయాన్ని కఠినపరిచినట్టుగా మనం చూస్తాం. మొదటే కఠినపరచలేదండి ప్రభు. కొన్ని అవకాశాలు అతనికి ఇచ్చాడు. అయినా సరే అతను హృదయాన్ని కఠినపరుచుకోవడం, కష్టం వచ్చినప్పుడేమో ప్రభువుని వేడుకోండి అని చెప్పడం, కష్టం తీరాక హృదయాన్ని కఠినపరుచుకోవడం, ఇలా చేస్తూ వచ్చాడు. అందుకే ప్రభువు పూర్తిగా అతని హృదయాన్ని కఠినం చేశాడు. తుచ్చమైన అభిలాషకు అప్పగించాడు. కొరింథీ సంఘంలో కూడా ఒక యవనస్తుడు జారత్వం చేస్తే ఆ జారత్వం చేసినటువంటి యవనస్తుడిని సంఘములో నుంచి వెలివేయమని పౌలు గారు ఉత్తరంలో రాస్తారు. అప్పుడు ఆ సంఘం అతన్ని వెలివేసింది. వెలివేసిన తర్వాత అతని మనస్సు మారింది. అతడు మారు మనసు పొందాడు. మళ్ళా తిరిగి తనను చేర్చుకోమని బ్రతిమలాడినట్టు మనం చూస్తాం.
అప్పుడు పౌలు గారు అతన్ని చేర్చుకోండి, మారాను అంటున్నాడు కదా, లేకపోతే ఇంకా దుఃఖంలో మునిగిపోతాడు అని పౌలు గారు సజెషన్ ఇస్తారు. ఒకవేళ అలాగే కొనసాగితే పాపంలో చివరికి సాతానుకు అతన్ని అప్పగించాలి, వెలివేయాలి. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు కూడా అతన్ని క్షమించి చేరదీశారు. ఒకవేళ అతను మారకపోతే ఎవరికి అప్పగించాలి? సాతానుకి అప్పగించాలి. తన ఆత్మ రక్షణ పొందొద్దు, కానీ తన శరీరాన్ని సాతానుకు అప్పగించినందువల్ల సాతాను ఆ శరీరంలో వ్యాధిని, బాధను కలిగించి అతనికి నష్టాన్ని కలిగజేయడానికి కారణమవుతుంది. సాతానుకు అప్పగించడం అంటే ఏంటంటే శరీరాన్ని అప్పగించగలరు, కానీ ఆత్మను వాడికి అప్పగించడానికి అవకాశం లేదు. ఎందుకంటే రక్షణ పొందినవాడు కాబట్టి శరీరం అప్పగించబడుతుంది. కాబట్టి అతడు వ్యాధి చేతో, బాధ చేతో, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల చేత అతడు శత్రువుకి అప్పగించబడతాడు, కానీ అతని ఆత్మ రక్షణ పొందుతుంది. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవుతాడు అని సామెతల గ్రంథకర్త 29వ అధ్యాయం 1వ వచనంలో చెప్పారు. కాబట్టి ఇర్మియా ప్రవచనంలో వారు చెరలోకి వెళ్ళిపోతారు అని చెప్పాడు. అందువల్ల ఏంటి నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు? ఈ దేశాన్ని గురించి, ఈ రాజుని గురించి, ఈ పట్టణాన్ని గురించి, ఈ ప్రజల గురించి నువ్వెందుకు ఇలాగ వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని చెప్పి రాజు అతన్ని ఏం చేశాడు? చెరసాలలో వేశాడు. శిష్యుడైన యోహాను కూడా దేవుని వాక్యాన్ని బోధించినందువల్ల రోమా చక్రవర్తి ద్వారా అతడు పద్మాసు ద్వీపానికి పంపబడ్డాడు. పద్మాసు ద్వీపానికి పంపబడ్డాడు. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మనం సత్యాన్ని ప్రకటించాలి, సత్యాన్ని ప్రకటించాలి. సత్యాన్ని ప్రకటించవలసి వచ్చినప్పుడు మనం శ్రమ పొందినా పర్వాలేదు. అందుకే ప్రభు ఏమన్నారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధిక మగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించారు అంట. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు అంటే క్రీస్తు నిమిత్తం మనకేం కలుగుతాయి? నిందలు వస్తాయి, హింస కలుగుద్ది, మన మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు. అయినా సరే సంతోషించి ఆనందించాలి. సంతోషించి ఆనందిస్తే పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అని చెప్పారు. పేతురు మొదటి పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూస్తే, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలైతే మీరు ధన్యులు అంటున్నాడు. 16వ వచనంలో చూస్తే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాల్సి వస్తే, ఈ రీతిగా మనం చూస్తే వాక్యాన్ని ప్రకటించినందుకు క్రీస్తు నిమిత్తము మనము కొన్నిసార్లు శ్రమపడాలి, నిందించబడాలి, బాధలు అనుభవించాలి, అవమానాలు పొందాలి. అపొస్తలులు చూడండి, ఆ నామము నిమిత్తము అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడిన వారే సంతోషంగా వారిని కొట్టినప్పుడు, దూషించినప్పుడు, ద్వేషించినప్పుడు సంతోషంగా వెళ్ళారంట, సంతోషంగా వెళ్ళారు. కాబట్టి క్రీస్తు శ్రమల నిమిత్తం, క్రీస్తు కొరకు శ్రమలు పొందిన
పర్వాలేదు. చూడండి, యోహాను గారు, బాప్తిసం ఇచ్చి యోహాను గారు అయితే రాజును సరిచేసినందుకు రాజు అతన్ని చెరసాల్లో వేయించాడు. తర్వాత అతని తల కొట్టించాడు. కాబట్టి ఇక్కడ ఇర్మియా సత్యాన్ని ప్రకటించినందుకు, ఉన్నది ఉన్నట్టుగా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ప్రకటించినందుకు నీవేళ ఎలా ప్రకటిస్తున్నావు? రాజు చెరలోకి వెళ్తాడని చెప్తావేంటి? పట్టణస్థులు అందరూ కూడా పట్టబడతారంటావేంటి? వాళ్ళు కల్దీలతో యుద్ధం చేసినా గెలవరని చెప్తావేంటి? మాకు అనుకూలంగా నువ్వు చెప్పాలి, కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు చెప్తే ఎలాగా అన్నట్టుగా దేవుని మాటలు ప్రకటించినటువంటి ఇర్మియాను చెరసాల్లో వేశారు. ఇలాగ చాలామంది సత్యాన్ని ప్రకటించిన వారు క్రీస్తు నిమిత్తము శ్రమలు పొందారు. మొదటి నుంచి అంతే. మొదటి నుంచి కూడా క్రీస్తు కొరకు సాక్షులుగా ఉన్నవారికి అనేక శ్రమలు సంభవించాయి. ఇప్పుడు చూడండి, కయీను, హేబేలు. హేబేలు దేవుడు కోరిన రీతిలో బలి తెచ్చాడు. కయీను తన సొంత మార్గంలో వచ్చాడు. దేవుడు కోరిన విధంగానే దేవుడు నిన్ను నన్ను అంగీకరిస్తాడు, కానీ మనం అనుకున్న విధంగా దేవుడు మనల్ని అంగీకరించడు. మరి ఆ విషయం కయీనుకు తెలుసు. అందుకే ప్రభు అంటారు కయీనుతో, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా అన్నాడు. సత్క్రియ ఏంటంటే హేబెలులాగా అతడు రక్త బలి తేవాలి. అతని బలిలో రక్తం లేదు. దేవుడు తన తల్లిదండ్రులు చెప్పింది అదే. తన తల్లిదండ్రులు ఎదుట ఆయన బలి చేసింది అలాగే. హేబెల్ ఎలా చేశాడు అలాగా దేవుడు తన తల్లిదండ్రులు ఎదుట బలి ఇచ్చాడు. ఎవరి కొరకు? తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు పాపం చేసినందుకు ఆ పాపానికి ప్రతిగా దేవుడే మొదట బలినిచ్చాడు. ఆ బలి చేసి చూపించాడు వాళ్ళకి. వాళ్ళతో చెప్పాడు ఏమనంటే, ఇలాగే మిమ్మల్ని నేను అంగీకరిస్తాను, నిన్ను కానీ నీ సంతతి వారిని కానీ ఇలాగే నేను అంగీకరిస్తాను. ఇలాగా నా దగ్గరకు వస్తే, నేను కోరిన విధంగా వస్తే నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. మీరు మళ్ళీ తిరిగి నాతో కనెక్ట్ అవ్వాలంటే నేను కోరిన విధంగానే చెయ్యాలని ఆదాముతో అవ్వతో దేవుడు చెప్పాడు. మరి వీళ్ళ బలి ఇవ్వాలని ఎలా తెలిసింది వీళ్ళకి? ఇద్దరూ వచ్చారు కదా. ఎవరు చెప్పారు వీళ్ళకి? ఆదాము అవ్వలే చెప్పారు. మరి ఆదాము అవ్వలు చెప్పినట్టుగా కరెక్ట్గా తీసుకొచ్చిన వాడు హేబేలు. కానీ కయ్యను తన సొంత మార్గంలో వచ్చాడు. తల్లిదండ్రులు చెప్పినట్టుగా చేయలేదు. తనకు తోచిన విధంగా అతన్ని అపవాది నడిపిస్తున్నాడు గనుక, అపవాది అతను నడిపిస్తున్నాడని అతనికి తెలియదు. కానీ కయ్యను అపవాది నడిపిస్తున్నాడు. అందుకే క్రొత్త నిబంధనలో చదువుతాం, కయ్యను దుష్టుని సంబంధి అని చదువుతాం. అంటే కయ్యనును దుష్టుడు నడిపించాడు. దుష్టుని సంబంధి. అందుకే కయ్యనులో ఉన్నటువంటి లక్షణాలు హేబేలు లాంటి లక్షణాలు కాదు. ఆదాము అవ్వల లాంటి వాడు కాదు కయ్యను. అందుకే అతని గురించి చెప్పాడు, నువ్వు సత్క్రియ చేయాలి కదా, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు కదా అన్నాడు. సత్క్రియ గురించి దేవుడు అక్కడ వివరించలేదు. అతనికి సత్క్రియను గురించి వివరించలేదు. సత్క్రియ అంటే ఏంటో కయ్యనికి తెలుసు. సత్క్రియ అంటే ఏంటంటే, హేబేలు ఎలాగైతే దేవునికి బలి అర్పణ తెచ్చాడో అలాగే ఇతడు కూడా తేవాలి. కానీ తనకు తోచిన విధంగా చేశాడు. అపవాది చేత నడిపించబడుతూ ఉన్నాడు కనుక అతడు దేవునికి విధేయుడు కాలేకపోయాడు. అపవాది అన్నాడు అన్నమాట వాడితో, ఏమనంటే,
ఆడు గొర్రెల కాపరి కాబట్టి ఆడి దగ్గర గొర్రెలు ఉన్నాయి. నువ్వు వ్యవసాయదారుడు కాబట్టి నీ దగ్గర పొలం పంట ఉందా? నువ్వు పొలం పంట పట్టుకెళ్ళు. ఆడు గొర్రెల కాపరి కాబట్టి గొర్రెలు పట్టుకెళ్తాడు అని వాడిని కయ్యన్ని అపవాది ఆ రీతిగా నడిపించాడు, ప్రేరేపించాడు. కయ్యను కూడా వాడంతటా వాడే అతడికి అప్పగించుకున్నాడు. అలాగా కయ్యను నడిపించిన వాడు అపవాది. కయ్యనుకి దేవుని గురించి తెలీదా? తెలుసు. తల్లిదండ్రులు చెప్పలేదా? చెప్పారు. బలి ఎలా ఇవ్వాలో చెప్పారా? చెప్పారు. ఎలాగ దేవుని దగ్గరికి వెళ్ళాలని చెప్పారో వాళ్ళు కయ్యనుకు తెలుసా? తెలుసు. కానీ తాను దానికి లోబడలేదు. అందుకే దేవుడు కూడా సత్క్రియ చెప్పలేదు, అక్కడ వివరించలేదు సత్క్రియ ఏంటో. నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు కదా అన్నాడు. కయ్యనికి తెలుసు ఆ విషయం. అప్పుడు ఏం చేయాలి? కయ్యను వెంటనే వెళ్ళి తీసుకురావాలి. హేబెలు లాంటి అర్పణను తీసుకురావాలి. కానీ తీసుకొచ్చాడా? తీసుకురాలేదు. మొండికి తిరిగాడు, అవిధేయుడయ్యాడు. ఇక అప్పటి నుంచి కోపం తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తన తమ్ముడిని చంపేశాడు. ఎవరిచ్చారు ఈ ఆలోచన? ఎదురు తిరిగాడు దేవునికి. తమ్ముడిని చంపాడు. తల్లిదండ్రుల మాటకు అవిధేయుడయ్యాడు. దేవునికి విరోధి అయ్యాడు. దేవుని మీద కోపపడ్డాడు. తమ్ముడిని చంపేశాడు. దేవుని మీద తిరుగుబాటు చేశాడు. అయినా సరే దేవుడు అతనితో మాట్లాడాడు. అతనికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు మారు మనసు పొందుతాడని. ఎవరో చంపకుండా కూడా గుర్తేశాడు. ఎందుకని? కయ్యను అప్పటికైనా మారతాడు, ఎప్పటికైనా మారతాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. హేబెలు ఎలాగా ఆయన నమ్మి రక్షణ పొంది పరదేశికి వెళ్ళిపోయాడు. కానీ కయ్యను నరకానికి వెళ్ళిపోతున్నాడు అనేది దేవుని యొక్క బాధ. అందుకే కయ్యనుతో మాట్లాడుతూ వచ్చాడు. అయినా సరే కయ్యను దేవునికి లోబడలేదు. అతడు అతడి సంతతి వారు దేవునికి విరోధంగా ప్రవర్తించి నాశనానికి పోయారు. కానీ మనం దేవునికి లోబడాలి. ప్రభు కోసం ఎన్ని బాధలు వచ్చిన పర్వాలా. కయ్యను హేబెలు చంపేశాడు. దేవుడు కూడా చావనిచ్చాడు. ఎందుకంటే ఆల్రెడీ హేబెలు రక్షణ పొందిన వ్యక్తి పరదేశికి వెళ్తాడు. మొట్టమొదటి పరదేశికి వెళ్ళినాడు ఆయనే. ఏం పర్లేదు. ప్రభు కోసం మనం శ్రమలు పొందినా పర్వాలేదు. కానీ సత్యాన్ని మాత్రం మనం ప్రకటించాలి. ఇక్కడ ఇర్మీయా సత్యాన్ని ప్రకటించినందుకు అతడు చెరసాలలో వేయబడ్డాడు. క్రైస్తవుడైనందుకు మనకు బాధలు తప్పవు. క్రీస్తుని కలిగి ఉన్నందుకు మనకు నిందలు, అవమానాలు, పోరాటాలు తప్పవు. అయినా సరే వాటిని సహిస్తే సహించిన వారిని ధన్యులు అంటారు వాక్యం. మనం కూడా సహిస్తే ధన్యులమవుతాం. దేవుడు ఒక దినాన మనకు బహుమానాలు ఇస్తారు. ఇంకా మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభు చేతి మీద రేపు దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.